ఆ రోజు ఆకాశాన్ని తాకిన జెండా 26 జనవరి 2026 ఉదయం మా పాఠశాల చాలా ప్రత్యేకంగా కనిపించింది. సాధారణంగా పిల్లల శబ్దాలతో నిండే ఆటస్థలం ఆ రోజు త్రివర్ణ రంగు అలంకరణలు, అశోక చక్రాలతో ఎంతో అందంగా నిశ్శబ్దంగా కనిపించింది. శీతాకాలపు సూర్యుడు కూడా రిపబ్లిక్ డేను చూసేందుకు నెమ్మదిగా ఉదయిస్తున్నట్టు అనిపించింది. నేను నా సహపాఠులతో వరుసలో నిలబడి ఉన్నాను. శుభ్రమైన యూనిఫామ్, ఛాతీపై చిన్న జాతీయ జెండా. చల్లని గాలి ముఖాన్ని తాకుతున్నా నా మనసు మాత్రం ఆనందంతో నిండిపోయింది. ఈరోజు కేవలం సెలవు రోజు కాదు, మన దేశాన్ని గుర్తుచేసే రోజు. సరిగ్గా ఉదయం 8 గంటలకు మా ప్రధానోపాధ్యాయురాలు జెండా స్తంభం దగ్గరకు వచ్చారు. ఆమె వెనుక ఉపాధ్యాయులు, అతిథులు, పాఠశాల బ్యాండ్ వచ్చారు. డ్రమ్ శబ్దాలు ధక్ 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 అని ఆటస్థలమంతా మారుమ్రోగాయి. అందరం నిటారుగా నిలబడి గర్వంగా ఎదురుచూశాం. అటెన్షన్ అని స్పోర్ట్స్ కెప్టెన్ పిలిచాడు. తాడు లాగగానే జాతీయ జెండా నెమ్మదిగా ఆకాశం వైపు ఎగిసింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉదయపు కాంతిలో మెరిశాయి. జెండా పైకి చేరగానే పూల వర్షం కురిసింది. ఆ వెంటనే జాతీయ గీతం మారుమ్రోగింది. ఆ క్షణంలో నేను కేవలం ఒక విద్యార్థిని కాదు, కలలు, త్యాగాలు, ఆశలతో నిండిన ఒక గొప్ప దేశానికి భాగమయ్యానన్న భావన కలిగింది. మా చరిత్ర ఉపాధ్యాయుడు భారత రాజ్యాంగం గురించి మాట్లాడారు. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించిందని చెప్పారు. స్వేచ్ఛ మనకు రెక్కలిచ్చింది, రాజ్యాంగం మనకు దారి చూపించింది అని ఆయన అన్న మాటలు నా మనసులో నిలిచిపోయాయి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. దేశభక్తి గీతాలు, స్వాతంత్ర సమరయోధులపై చిన్న నాటకం, ఐక్యతను చూపించే నృత్యం, భిన్న భాషలు, భిన్న సంస్కృతుల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకే వేదికపై నిలబడ్డారు. అదే భారతదేశ బలం. కార్యక్రమం ముగిసిన తర్వాత మాకు స్వీట్లిచ్చారు. కానీ నిజమైన మాధుర్యం నా హృదయంలోనే ఉంది. మంచి పౌరుడిగా నిజాయితీగా, బాధ్యతగా జీవించాలన్న సంకల్పం. తరగతి వైపు నడుస్తూ ఆకాశంలో గర్వంగా ఎగురుతున్న జెండాను మరోసారి చూశాను. అది మన భవిష్యత్తును మన చేతుల్లో పెట్టినట్టుగా అనిపించింది. ఆ రోజు జెండా కేవలం స్తంభంపై మాత్రమే ఎగరలేదు, అది మా హృదయాల్లో కూడా ఎగిరింది. భారతదేశ రేపటి రోజు మన నేటి పనులపై ఆధారపడి ఉందని గుర్తుచేస్తూ